మరి గత 7 సంవత్సరాల నుంచి భారీ ఎత్తున నిర్వహిస్తున్నటువంటి గంగ తెప్పోత్సవానికి మరి సహాయ సహకారం అందిస్తున్నటువంటి రాష్ట్ర సంఘ అధ్యక్షులందరికీ, రాష్ట్ర సంఘాలు, నగర సంఘం, స్థానిక సంఘం అందరికీ కూడా వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా రేపు జరగబోయే గంగ తెప్పోత్సవానికి కూడా పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మరి మీ అందరికీ బాగా తెలుసు, గంగ తెప్పోత్సవం అంటే మన ఆరాధ్య దైవం గంగమ్మ తల్లి. మనందరికీ బాగా తెలుసు, తెలంగాణలో మన పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి సంప్రదాయం ఇది. ప్రతి శ్రావణ మాసంలో చెరువులు కుండలు పూర్తి స్థాయిలో నీటి మట్టం వచ్చినప్పుడు మరి మన పెద్దలందరూ కూడా ఆ కట్టమేసమ్మ కానీ గంగమ్మ తల్లికి బోనాలు, మరి వడి బియ్యము, చీర, సార అన్నీ సమర్పించి కుంకుమ పసుపుతోటి అమ్మవారు ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని సురక్షితంగా చూడాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గంగపుత్రులందరినీ కూడా చల్లగా చూడాలి. నీటికి సంబంధించినటువంటి అన్ని జాతుల వారిని కూడా చల్లగా చూడాలని మన పూర్వం నుండి వస్తున్నటువంటి ఆచారాన్ని మనం ఈరోజు మన నడిబొడ్డుకు తీసుకురావడం జరిగింది. మరి ఇంతకుముందు నరసింహబాబు చెప్పినట్టు మరి అప్పుడు వర్షాలు లేక మన తెలంగాణలో ఉన్నటువంటి గంగపుత్రులందరూ కూడా గండిపేటలో జలయాత్ర చాలా పెద్ద ఎత్తున నిర్వహించాం. అప్పుడు ఆ తర్వాత మన భారీ ఎత్తున వర్షాలు కురిసి మరి ఈ యొక్క గండిపేట పూర్తి స్థాయిలో నిండడం జరిగింది. తదుపరి మనం అందరం కంటిన్యూషన్ చేస్తాము. కానీ మీ అందరితో మన విషయం ఏంటంటే, మన సాంప్రదాయాన్ని మనం కనుమరుగు కావద్దన్న ఒక ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంటుంది. మరి ప్రతి సంవత్సరం కూడా మన అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. నగరం నగర సంఘం ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున, నగరంలో మిగతా ఏరియాస్ నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కాబట్టి నేను ఎప్పటి పిల్లలతో మన విషయం ఏమంటే, ఏదైనా మనస్పర్ధలు ఉంటే పక్కన పెట్టండి. ఈ యొక్క రేపు జరగబోయే 17వ తేదీ గంగ తెప్పోత్సవాన్ని భారీ ఎత్తున సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ పూజ నరసింహారావు అధ్యక్షత వహించవలసిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.